అందులో ఉండదా నేను తీసుకెళ్ళాను. నువ్వు జగన్ తిట్టాడని చెప్పావు నువ్వు. నిజంగా తిట్టాడని అన్నావు అనుకో, నిన్ను తీసుకెళ్ళాను, నన్ను తీసుకెళ్తాడు. అవును, మరి నువ్వు అడిగింది నువ్వేగా, అడిగిమని తీసుకెళ్ళరా, చెప్పడం తీసుకెళ్తాడు. ఇదే న్యాయం? అంబేద్కర్ రాసి నీకేనా? అంబేద్కర్ ఏం రాశాడు? ఇది రాశాడా న్యాయం ఏంటి? మరి అందరూ ఇప్పుడు మీలాగా అందరూ భయపడితే మరి సమాజానికి నిజం ఎవరు చెప్తారు? ఎవరు సమాజానికి వాళ్ళే నిజం తెలుసుకుంటారు, వాళ్ళు నిజం తెలుసుకుంటారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు అందరూ కూడా తెలిసి కూడా మాట్లాడలేకపోతే మరి బానిసత్వానికి అలవాటు అవుతారని చెప్పి అంబేద్కర్ గారు చెప్పాడుగా. అంబేద్కర్ కూడా చెప్పాడు, ఇప్పుడు ప్రజల్లో బానిసలు చేయాలని. ఏంటి, ధనవంతుని తీసుకొచ్చి 5 రూపాయలు భోజనం పెడతారు. ఇవాళ అడుక్కున్నవాడు ఎవరు, చిన్నవాడు ఎవరు భోజనం 5 రూపాయలు భోజనం తిన్నారా? పోలీసులు తిన్నారు అక్కడ, అది చూడమను. ఒక రాజులు వెళ్ళారు, రాజులు రాజ్యాలు వెళ్ళారు. చెప్పండి. రాజులు రాజ్యాలు వెళ్ళారు. రాజ్యాలు వెళ్ళినప్పుడు రాజుగారు ఏం చేసేవారంటే, రాజుగారు ఏం చేసే మారువేషంలో వెళ్ళి నేను బాగా పరిపాలిస్తున్నానా లేదా, నా ప్రజలు ఎట్లా ఉన్నారు ఏంటి, వాళ్ళ కష్ట సుఖాలు ఏంటి అని తెలుసుకునేవాడు రాజులు. ఏంటి, మరి ఇప్పుడు రాజులు పరిపాలిస్తున్నారు ఏంటి, అది ఏమీ లేదు. నేను వాడు పెడుతున్నాం, ఎవరు తింటున్నారు, పేదవాడు పెడుతున్నాం అన్నారు. కానీ ఇక్కడ పేదవాడు ఎవరు తింటున్నా, డబ్బున్నోడు వచ్చి తింటున్నారు. అక్కడ కార్లు వచ్చి ఎక్కడ అన్నా క్యాంటీన్. నువ్వు మాట మాతో చెప్పించి బాగా, నువ్వు కూడా చెప్పు కొద్దిగా, మాతో చెప్పించి బాగా, అర్థం కదా. అట్లాగా వీళ్ళు కూడా ఇప్పుడు రాజులు కూడా సింహాసనం మీద కూర్చున్న రాజు కూడా ఆ రకంగా ప్రజలకి వెళ్ళి మీ కష్టాలు తెలుసుకుని, మీకు అన్నా క్యాంటీన్ పెట్టాను నేను పేదవాడికి, మీరు తింటున్నారా, ఎవరు తింటారా అడగండి, అది అడగండి, తెలుసుకోండి. ఈ అన్నాన్ని పేదవాళ్ళకి చేయండి.